అంటాడు. మనం దేంతో కొడదాం ఇప్పుడు? బల్ల గుర్తు చెప్తున్నా, పార్లమెంట్ లో తెలంగాణకు బలంగా వాణి వినిపించేది. మనకు ఇంకో దుకాణం లేదు, ఉన్నది ఒకటే తెలంగాణ. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అదే విధంగా మన యువకుడు కేటీఆర్ కూడా ప్రతి క్షణం మన అందరికీ ఉన్నాడు. కావున అదే విధంగా ఈ క్షణం నుంచి చెప్తున్నా, మన తెలంగాణ నిదానాన్ని సోషల్ మీడియా సపరేట్ గా పెట్టుకొని, మండలవాదిగా గ్రామ స్థాయిగా పెట్టుకొని ప్రతిరోజు ప్రతి క్షణం ఏ క్షణమైనా సరే మనందరికీ అందుబాటులోనికి లీగల్ సెల్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మన మీద కుట్ర పడిన అవకాశం చాలా ఉంది. తిప్పి కొట్టడానికి రెడీ ఉండాలి మనం. ఎందుకంటే కొన్ని స్థాయిలలో చాలా స్వల్ప తేడాతో పడినాం. ఆ స్వల్ప ఎవరో తెలుసు మనకు. ఒకరో ఇంటి దొంగలు ఉంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు, కానీ మనం పట్టాలి. ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళని దయచేసి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతే ఇంకా మంచిది. మేము వెళ్ళగొట్టే దాకా చూస్తే బాగుండదు. ఎందుకంటే చాలా స్వల్ప మెజార్టీతో 14 సీట్లు పోయినాయంటే నాకు కూడా బాధగానే ఉంది ఒక తెలంగాణ బిడ్డగా. అదే విధంగా 6 గ్యారెంటీలు అని చెప్పి మనకు చాలా స్కీములు పెట్టారు. అవి ఎక్కడికక్కడ 60 రోజులు అవుతుంది. ఇంకా 40 రోజుల తర్వాత ఇంతకంటే మంది ఎక్కువ పోయి అంబేద్కర్ చౌరస్తా దగ్గర మనం ధర్నా చేయాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి. ఎందుకంటున్నంటే నిన్న రేవంత్ మంచి ఏమంటాడు, చంద్రబాబు ఏజెంట్ అయినా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటున్నంటే 3 పార్టీలు కలిసేట్లయితే బీఆర్ఎస్ ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసిరో వారిని కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటున్నంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన, ఇప్పుడట కేంద్రంలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే 6 గ్యారెంటీలు ఇస్తాయంట. ఈ గ్యారెంటీ లేని సర్కానికి 6 వారంటీలు. ఈ 6 వారంటీలు 17 ఎంపీలు. పుట్టిన మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నది 2 రాష్ట్రాలు. ఒకటేది కర్ణాటక,